మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గం నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దాని మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నంతో చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థగా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వైద్యం, విద్య అందకూడదని చెప్పేసి వైద్యం, విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది. ఏ పేషెంట్ అయినా, ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు, ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకున్నారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా, పేదవారైనా ఫ్రీగా వచ్చి విద్య చదువుకోగలుగుతాడా, వైద్యం చూపించుకోగలుగుతాడా? మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు. మెరుగైన విద్య ఇవ్వడు, వైద్యం ఇవ్వడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా. మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యార్థులు ప్రాణాలను హరించి, పేద ప్రజల్ని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు. దయచేసి మీరు, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే. ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు అన్నకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, విద్యార్థులు, వైద్య విభాగం, యువజన విభాగాలు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్.